ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. సోమవారం ఉదయం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీశైలం బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వీరంతా తమ పార్టీలో చేరడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి పట్ల బడుగు బలహీన వర్గాలలో ఆదరాభిమానాలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతాప్ అన్నను మంత్రిగా చూడాలని, తద్వారా కావలి నియోజకవర్గం అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆకాంక్ష ప్రజలలో నెలకొందని జగదీష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కలికి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. పేద సాధల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోసా, గుండెల నిండా మంచితనం ప్రతాపన్న దిక్కుతనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సహాయ సహకారాలకి మా ముస్నూర్ 14-15 వార్డులలో ఎక్కువ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ సోదరులు ఉంటారు. వాళ్ళందరూ ఆకర్షితులై మన ప్రతాపన్న చేస్తున్న సహాయ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఎంతో ఆనందపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 2 వార్డుల నుంచి అత్యధికంగా చేరటం జరిగింది. గతంలో కూడా ముస్నూర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉండింది. కొంతమంది ఒక 2-3 చేరంగానే ముస్నూరు ఖాళీ, కావలి ఖాళీలు అనేవి ఎక్కడా ఉండవు. మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో నీటి బిందువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కావలిలో తెలుగుదేశం పార్టీ ఒక మురికి కాలువ లాంటిది. కావలి పట్టణంలో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కావల్లో మెజార్టీలే సంతరించుకుంటాయి. ఇది కూడా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావల్లో మన ప్రతాపన్న 3వసారి అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మినిస్టర్గా చూసుకోవాలని మన కావలి ప్రజలందరి కలగా భావిస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక సీట్లు ఇచ్చి రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సన్నద్ధులై ఉన్నారు. ఈరోజు ముసునూరు అంటే ఈరోజు నేనుంటున్న నా ఇల్లు కూడా ముసునూరుగానే ఉంది. ఈరోజు అటువంటి ముసునూరులో ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇస్తున్న పథకాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఆకర్షితులై ఈరోజు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా కొంతమంది పెద్దలు, అదేవిధంగా అక్కడ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళ సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు విజయసాయి రెడ్డి గారు మన జిల్లావాసి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడ చదువుకున్న వ్యక్తి, జగనన్న తర్వాత జగనన్న లాంటి వాడు. అటువంటి గొప్ప వ్యక్తి మనకి ఎంపీగా కావటం నిజంగా చాలా సంతోషం. కాకపోతే ఈరోజు ఒక బీసీకి టికెట్ ఇచ్చే కానీ, అదేవిధంగా ఒక మైనార్టీకి టికెట్ ఇచ్చే కానీ
జగనన్న ఆశీర్వాదంతో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత ఒక పీరికి పండగగా వాళ్ళు వస్తే నేను పోటీ చేయను అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆ ప్లేస్ను భర్తీ చేసేదానికి ఈరోజు దేహసాగి విజయసాయి రెడ్డి గారు రావటం నిజంగా చాలా సంతోషం. అటువంటి పీరికి పండగకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా అటువంటి విజయసాయి అన్నని మనమంతా కూడా మన ఎంపీగా గెలిపించుకుంటే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. నిన్న కూడా జగదత్తి ఒకటే చెప్పాడు, జగదత్తి ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది అని. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి ఈరోజు రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పడం నిజంగా చాలా సంతోషం. అటువంటి ఏదైనా అనుకున్నా అంటే జగనన్న ఏ విధంగా మాట ఇస్తే మాట తప్పడు, విజయసాయి అన్న కూడా మాట ఇస్తే మాట తప్పడు, పట్టుదల కలిగిన వ్యక్తి, ముక్కుసూటి మనిషి. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి రావడం మనందరికీ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. కాబట్టి అందరం కూడా విజయసాయి అన్న గెలుపుకి మంచి మెజార్టీ వచ్చేదానికి మనం అందరం కూడా దోహదపడాలి. ఇకపోతే ఒకటి ఈరోజు చెప్పాలి ఇంపార్టెంట్ వర్క్. ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, పేదవాళ్ళకి మంచి చేస్తాము అంటే ఒక భయం, కడుపు మంట. ఏంటంటే ఒక పేదవాడికి ఇంటి స్థలం ఇస్తామంటే దాని మీద కేసు వేస్తారు, ఒక పేదవాడికి అమ్మఒడి ఇస్తామంటే దాన్ని ఏదేదో మాట్లాడతారు, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే అవి వద్దంటారు. ఈరోజు పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి, కొంతమంది వితంతువులకి, వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి తెచ్చుకోవాలంటే కష్టము. అదే కాకుండా వాళ్ళు పనులకి వాటికి పోతూ ఉంటారు. వాళ్ళకి మన వాలంటీ చేత ఉదయాన్నే పోయి ఇస్తే బాగుంటుందని ఒక మంచి మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన వాలంటీ వ్యవస్థను నియమించి ఈరోజు 10-50 కుటుంబాలకి వాలంటీర్స్ పోయేసి అక్కడ వాళ్ళకి ఏమి అవసరమో, చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు. పాపం మన ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కూడా చదువుకోలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చదువుకోలేదు. అందుకే మన మీటింగు చెప్తా ఉన్నారు, వాళ్ళు చేసిన ఫ్రాడ్ కూడా వాళ్ళకి తెలియలేదంట, చదువుకోలేదు కాబట్టి. అటువంటి చదువుకునే చాలా మంది ఉంటారు. వాళ్ళకి మంచి చేసేదానికి మన వాలంటీ వ్యవస్థ పోయేసి వాళ్ళ ఏరియాకి వాళ్ళకి ఏం కావాలా, ఏ విధంగా వాళ్ళకి పథకాలు అందజేయాలా, ఎటువంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి చేయించిన బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈరోజు మనం ప్రతిరోజు కూడా 1వ తారీఖు వచ్చిందంటే నెలకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఇంటి తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి వాళ్ళకి, ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, పాపం మంచాన పడి ఉన్న వాళ్ళకి, వితంతువులకి, అటువంటి వాళ్ళకి ఈరోజు పెన్షన్ ఇంటికి పోయి తీసుకెళ్ళిస్తున్నారు అని చెప్పి కోర్టులో స్టే అయించి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి ఈరోజు ఆ పెన్షన్స్ ఇవ్వకూడదు, వాళ్ళే వచ్చి తీసుకోవాలా అని వాలంటీర్స్కి ఆ ఉన్న రైట్స్ని తీసేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఇక్కడ గమనించండి, ఈరోజు పెన్షన్స్కి ఒక్క నెల పాపం ఇవి సచివాలయం పోయి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తుంటే వాటిని ఇంటికి పంపించకుండా మీరే పోయి సచివాలయం తెచ్చుకోవాలని చెప్పటం, ఈరోజు కోర్టులో స్టే తేవడం, ఇది ప్రతి ఒక్క అవతాత, ప్రతి ఒక్క అక్కజగమ్మ, ప్రతి ఒక్క హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కావచ్చు, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా అది చెప్పండి. అదేవిధంగా సిద్ధం సభ మన కావలి 6వ తారీఖు జరగబోతామని. ఈరోజు సిద్ధం అంటే ఎవ్రీబడి మన అందరూ కూడా మేము సిద్ధం అంటున్నారు. ఈరోజు సిద్ధం అంటే మేమంతా సిద్ధం అంటున్నారు. కాబట్టి ఆ సిద్ధం సభకి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు జరగబోయే సిద్ధం సభకి అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ
ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.